నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బెస్ట్ ఆవెలెన్స్ స్కూల్ ఒక బకాయిలను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం అందజేసిన రాష్ట్ర సెక్రటరీ యాదగిరి శేఖర్రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ కింద దాదాపు 180 పాఠశాలలు నడుస్తున్నాయని, గత 2 సంవత్సరాలుగా పాఠశాలలకు సంబంధించిన బకాయిలు దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉండడం వల్ల పాఠశాలలను నడిపించలేకపోతున్నామని, దీనివల్ల పిల్లల చదువుకు అంతరాయం కలుగుతుందని, ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురవుతుంది. నా పేరు యాదగిరి శేఖర్రావు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే బ్రైట్ బాయ్ స్కీమ్ కింద రాష్ట్ర సెక్రటరీ. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా దాదాపు 180 పాఠశాలలు ఈ స్కీమ్ కింద నడుస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినాక మా పాఠశాలకు సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నాయో ఫీ రీయింబర్స్మెంట్ ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు రాకపోవడం చాలా విడ్డూరంగా భావిస్తూ ఉన్నాం. ఇది సపరేట్ పద్దు. యాక్చువల్గా రీయింబర్స్మెంట్ వేరు, ఇది వేరు. ఇది కేవలం ఎందుకంటే హాస్టల్స్ నడుపుతూ ఉన్నాం. ఇందులో పిల్లలందరికీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ఉంటుంది. తిండి ఉంటుంది, డ్రెస్సెస్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే టై, బెల్ట్, బ్యాడ్జ్, షూ, ఇవన్నీ కూడా సమకూరుస్తూ అకామిడేషన్ ఇస్తూ ఐఐటి ఎడ్యుకేషన్ ఇస్తూ జేఈ నీట్ వాళ్ళకి కావాల్సిన అంతా కూడా చక్కని విద్యను అందిస్తున్నాయి. బడ్జెట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కాదు ఇవి. మరి ఇలాంటి పాఠశాలకు సంబంధించిన కోట్ల రూపాయలు 100 కోట్లు అంటే గత సంవత్సరం 100 కోట్లు, ఈ సంవత్సరం దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉండడం వల్ల పాఠశాలను నడిపించలేకపోతున్నాం. ముఖ్యంగా ఈ స్కీమ్ కింద 25,000 మంది రాష్ట్రమంతా ఉన్నారు. ఇది ముఖ్యంగా హరిజన గిరిజన విద్యార్థులు. వాళ్ళు కూడా ఎవరు అంటే అందరూ కాదు, ఎంప్లాయీస్ పిల్లలు కాదు, ఒక రైతు కూలి, వ్యవసాయ కూలికి సంబంధించింది, బిలో పావర్టీ లైన్, ముఖ్యంగా మొదటి తరం పిల్లలు. మరి ఇట్లాంటి పిల్లలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ చదువులకు అంతరాయం కలిగించడం, వాళ్ళ చదువులను నిర్వీర్యం చేయడం ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు ఇది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు ఒకవేళ నిధులు రాకపోతే ఎలా నడుస్తారండి? ఎలా పాఠశాలలో తిండి పెడతారు? ఎలా టీచర్ల జీతాలు ఇస్తారు? ఎలా ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు? ఎలా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కడతారు? ఇవన్నీ వెళ్ళాలి అంటే వనరులు, ఖచ్చితంగా డబ్బు అవసరం. మరి ఈ పాఠశాలల కింద మళ్ళీ వేరే విద్యార్థులు ఉండట్లేదు. కేవలం వీళ్ళకి సంబంధించిన వాళ్ళే చదవడం వల్ల, ఫీజులు రాకపోవడం వల్ల ఇలా 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం, మానసిక క్షోభకు గురవుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ, దీనికి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్ కానీ, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఏదైతే మా టోకెన్స్ ఉన్నాయో అవన్నిటి తక్షణమే రిలీజ్ చేయాలి. తక్షణం రిలీజ్ చేస్తేనే బతుకుతాం. లేకపోతే మాకు బ్యాంక్ నోటీసులు ఇచ్చింది, ఫైనాన్స్ నోటీసులు ఇచ్చింది. ఇలా అనేక మంది దగ్గర అప్పులు తెచ్చినాం, బంగారం కుదబెట్టినాం, తల తాకట్టు పెట్టినాం, భూములు కుదబెట్టినాం, అంతటా అప్పులు తెచ్చినాం. మరి ఎలా మేము బ్రతకాలన్నా, పాఠశాల నడపాలన్నా, పిల్లలకు చదువును అందించాలన్నా లేదా ఏం చేయమంటారు? అయిపోయింది ఆల్రెడీ 10 రోజులు పాఠశాలను క్లోజ్ చేస్తున్నాం. 10th పిల్లలు రాసి వెళ్ళిపోయారు. రేపు సర్టిఫికెట్లకు వస్తారు. మరి వాళ్ళ సర్టిఫికెట్లు ఎలా ఇవ్వమంటారు? ఎలా జరగాలి? ఎలా ముందుకెళ్ళాలి? మళ్ళీ మధ్య విద్యా సంస్థ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు రాగానే డ్రెస్సులు ఇవ్వాలి, టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి, నోట్ బుక్స్ ఇవ్వాలి, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టాలి. కొంత పాఠశాల కూడా కలర్లు వేయాలి, అక్కడక్కడ మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇవన్నీ కిచెలు ఇస్తాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, అందుకే ప్రజావాణిలో ఇలా రాష్ట్రం అంతా కూడా ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలా రాష్ట్రానికి సంబంధించిన 150 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా మొరబెట్టుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, అడుగుకుంటున్నాం. మరి ఏం చేస్తారు ప్రభుత్వం? ఇలా ఆలోచన చేయాల్సిన బాధ్యత మీకున్నది. ఎన్నో ఖర్చులు పెడుతున్నారు, ఎన్నో రకాలుగా అందరినీ కూడా తృప్తిపరుస్తున్నారు. మరి ఈ పాఠశాలను ఎందుకు తృప్తిపరచలేరు? వాళ్ళ విద్యను అందిస్తలేమా? తనిఖీలు చేయండి ఒకసారి. మంచిగా ఇంకా మంచిగా మెరుగుపరచండి విద్యను. అవకాశం, విద్యను సమూలమైన మార్పులు అంటున్నాం. మనం విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం. ఇలా విద్యలో ప్రక్షాళన చేద్దామంటున్నాం. మరి ఇవన్నింటినీ చేసినప్పుడు ఇంకా మంచిగా విద్యను అందించడం ప్రయత్నం చేయడం కోసం మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దారిద్ర్యం బిలో పోవట్లేదు. మరి ఆ పిల్లల యొక్క అనాథలు ఉన్నారు, అలా చాలామంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, చాలామంది రైతు కూలీలు ఉన్నారు. మరి అట్లాంటి పిల్లలను మోసం చేయడం తప్పండి. ప్లీజ్ డోంట్ చీట్. ఎందుకంటే అట్లాంటి పిల్లలు మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాం. అనగానే బతుకులు ఆ రకంగా చేయడం, విద్యను సరిగా అందించకపోతే దేశం దానికి అదే సర్వనాశనం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ఇట్లాంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారికి మొరబెట్టారు. థ్యాంక్ యూ.